శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 24 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఎటువంటి సమస్యకైనా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మన గురువుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుష వశీకరణము మన గురువుగారు ప్రత్యేకంగా చేయబడును. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చండి. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీ తీసుకోవాలంటే తత్వము వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎంతో ప్రేమ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ కోపం కూడా వస్తూ ఉంటుందన్నమాట. కోపానికి తగినటువంటి కారణం కూడా వీళ్ళ దగ్గర ఉంటుందండి. అయితే ఈ రాశి వారు ఏంటంటే అండి, వీరి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా దెబ్బ తీసుకునే విధంగా ప్రవర్తించరు. చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే నలుగురిలో కూడా వీరికి చాలా గౌరవప్రదమైనటువంటి మంచి మంచి లక్షణాలు ఉండటం వల్ల అందరూ కూడా వీరిని ఎక్కువగా చాలా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనప్పుడు కూడా పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారండి. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. మంచి చెడు ఆలోచించి ఆ తర్వాతే ఏదైనా కానీ నిర్ణయం తీసుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా విషయాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీళ్ళకి రేపు రోజున అంటే 24 అనే గురువారం రోజున వీరి యొక్క గ్రహస్థితిలో అనేక మార్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ మార్పులు అనేవి ఏంటంటే ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయండి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తులపై కూడా మీ జీవితంలో ఎంతో కొంత ప్రతికూలత అలాగే అనుకూలత కూడా ఎదురవుతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని ప్రేమించేటువంటి ఒక బంధం మీకు దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పర్ధలు తలెత్తినటువంటి వారి ద్వారా మీరు ఏదైనా బాధను అనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు మరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వారు మీ యొక్క లైఫ్‌లో నుండి వెళ్ళిపోయినా సరే, మీకు ఊహించినటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా ఎదురవుతుందని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని దూరమయ్యారో, అంతకంటే మరలా మంచి వ్యక్తి మీ జీవితంలోకి, మీ జీవిత భాగస్వామిగా మీకు అంటే మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ యొక్క అంటే ఈ విధంగా ప్రేమ వ్యవహారాలు ఉన్నవారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు, బంధువుల విషయంలో కూడా ఇదే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఊహించని అదృష్టం మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా వర్తిస్తుంది. ఈ యొక్క అంశలో మీరు కొంత బాధపడాల్సిన పరిస్థితులే ఉన్నప్పటికీ భవిష్యత్తులో వారు మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే కనుక చాలా మిశ్రమంగా రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అలాగే వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయము రేపటి రోజున అనే చెప్పుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు కూడా రేపు ఏదో ఒక మంచి సమయంలో మీరైతే ప్రారంభించవచ్చు. అలాగే వ్యాపారాల లాభసాటి ఫలితాలు కూడా మీరు చూస్తారనమాట. చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వారు మీకు పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బులు లేవని చెప్పి అలాగే వ్యాపార భాగస్వాములు తిరగడం లేదని చెప్పి మీరు ఎదురు చూసినట్లయితే కనుక రేపటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. చక్కని వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారండి. అలాగే ఈ రాశివారు చెందినటువంటి ఉద్యోగస్తులు వీరి జీవితంలోకి కొత్త స్థలంతో కూడుకున్నటువంటి సమయం అనేది చెప్పుకోవాలి.
మీరు చాలా కాలంగా ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్నారైతే కనుక ఆ సమస్య మరింత తీవ్రత పెరుగుతుందనే కానీ తోటి ఉద్యోగస్తులతో వారు కొంచెం ఏదైనా సపోర్ట్గా మీతో నడిస్తే కొంచెం మీకు ఏదైనా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మిమ్మల్ని మరలా అభిమానించి మీ తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్‌గా నిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఊరట లభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశివారికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయం అయినప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్‌కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త వినిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఇంకా ఎవరైతే చాలా కాలంగా అంటే మంచి అవకాశం కోసము, ఉద్యోగం కోసము కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత అవకాశాల కోసము ఎదురు చూస్తున్న వారైతే రేపు మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఏదో ఒక అంశంలో ప్రతికూలత ఎదురవుతుంది. కాబట్టి మీకు రేపటి రోజున మీకున్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా దూరమవుతాయండి. మీకు మీ యొక్క విదేశీయాలకు సంబంధించి చక్కని న్యూస్ అనేది కూడా తప్పకుండా మీరు వింటారు. అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలో వారికి సంబంధించిన వారైతే రేపు మీకు అనుకూలం. అలాగే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అలాగే భాగస్వామ్య పెట్టుబడినటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యాపార ఒప్పందాల్లో విషయాల్లో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మీరు నమ్మకం లేనటువంటి కొంతమంది వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపి నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా ఈ రాశి వ్యక్తులకు అవసరమండి. అలాగే నూతన ఉద్యోగ పెట్టుబడులు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశం అయితే వస్తుంది. ఇదివరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం అనేది మీకు 100% మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుందండి. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా రేపటి రోజు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో అదే మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు, అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసము మీరు అన్వేషిస్తూ ఉంటే కనుక చక్కగా మీరైతే రేపటి రోజున లాభసాటిగా కనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడు కూడా మీకు ఆదాయ మార్గాలకు సంబంధించి విజ్ఞప్తి కనిపించలేదు, కానీ రేపు మాత్రం చక్కగా మీకైతే ఏదో ఒక విధంగా ఆదాయ మార్గం అనేది మీకు మంచిగా లాభాల పాట పడబోతుంది. అలాగే మీకు రేపటి రోజున ఈ విధమైనటువంటి అన్ని అంశాల్లో కూడా చక్కగా గ్రహాల యొక్క అనుకూలత అనేది గోచరిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కాస్త ఊరట లభిస్తుందని చెప్పాం. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుంటే కొంచెం ఏళ్లపై పడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త అవసరము. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కని చికిత్స అందించడము, నిర్లక్ష్యం చేయడం ద్వారా మాత్రం లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. ఇక సమస్య తీవ్రత జరలయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంది. విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందిన వారు మంచిగా ఏదైనా ఉద్యోగ అవసరాల కోసం ఎదురు చూసినట్లయితే మీకు రేపటి రోజున అనుకూలమైన రోజని సానుకూలమైన ఫలితాలను చూస్తారు. అలాగే ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా మీకు లభిస్తుందండి. పోటీ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వారు ఉంటే, అకాడమీ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసము ఎదురు చూస్తున్న వారైతే సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే మీ యొక్క స్నేహితులతో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలకు కూడా తగినటువంటి జాగ్రత్త అనేది చాలా అవసరము. ఇక మీరు రేపటి రోజున శివారాధన తప్పకుండా చేసుకోవాలి. అలాగే మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి నానబెట్టి శనగలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మీకు చాలా వరకు కూడా న్యాయపరమైన కోరికలన్నీ కూడా తీరుతాయండి. మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మీకు బాగుంటుంది. అలాగే కొన్ని పుణ్య ఫలితాలు పొందాలంటే మీరు తప్పకుండా మీ యొక్క మంచి మనసుతో ఎవరికైనా కానీ పేదవారికి మీ వంతుగా ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించడం వలన మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీపై లభిస్తుంది. మరి తెలుసుగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.